శాశ్వతమైన కృపను చూపి సమాధాన విషయమైన నిబంధనను తొలగిపోనియని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక శుభం. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుండి 56 వచనాల వరకు. 45, 46 వచనాలు చూసినట్లయితే, ఆయన జనసమూహంను పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను అని 46వ వచనంలో మనం చదువుతాం. మనం ఇక్కడ యేసుప్రభు వారి ప్రార్థనా సమయం చూసినట్లయితే, ఆయన ఏకాంతంగా తండ్రితో గడపడానికి కనీసం శిష్యులను కూడా తనతో ఉండనీయలేదు. ఈ ప్రార్థనా సమయం ముందు తప్ప మిగతా సమయం అంతా శిష్యులతోనూ లేక జనసమూహం మధ్యలోనూ ఉంటూ అయితే బోధిస్తూ ఉండటమో లేకపోతే కార్యాలు జరిగిస్తూ ఉండటమో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం చాలా సింపుల్ గా ఉంది. ఎవరి దగ్గర చెప్పవలసిన మాట వారి దగ్గరే చెప్పారు. వారి వెనకాల మాట్లాడినట్లుగా ఎక్కడా చూడం. పరిసయ్యులతో చెప్పవలసినవి పరిసయ్యులతోనూ, శిష్యులతో చెప్పవలసినవి శిష్యులతోనూ అలానే చెప్పారు. ఎవరి గురించి ఆయన వేరొకరి దగ్గర మాట్లాడలేదు. ఇది మనం గమనించి ఆచరించవలసిన విషయం. ఆయన ప్రార్థనా జీవితం చాలా విశేషమైంది. దాని గనుక మనము మాదిరిగా తీసుకుంటే మనం కూడా జీవితంలో చాలా ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఉండగలం. మనమందరము అలా ఉండటమే ప్రభు చిత్తం కూడా. అప్పుడు మాత్రమే మనము చూడని సంగతులను గ్రహించగలుగుతాం. ఇంకా 47వ వచనం నుంచి చూసినట్లయితే, సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడుకుడని చెప్పెను. 51వ వచనంలో, తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి అని చదువుతున్నాం. యూదులు రాత్రి సూర్యాస్తమయం నుండి ఉదయం సూర్యోదయం వరకు, అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 4 జాములను లెక్కిస్తారు. అయితే ఆ 4 జాములు ఎలా విభజించబడి ఉంటాయంటే, మొదటి జాము సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు, రెండవ జాము 9 నుంచి 12 మధ్యరాత్రి వరకు, మూడవ జాము 12 నుంచి 3 గంటల వరకు, 4వ జాము తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు. అలా ఆయన రాత్రి 4వ జాము అంటే 3 గంటల నుండి 6 గంటల మధ్యలో వారి దగ్గరకు వస్తుంటే, అది కూడా నీళ్ల మీద నడిచి అప్పటికే గాలిదురైనందున దోణి నడిపించడంలో కష్టపడుతున్న శిష్యుల సీన్ చూసి ఆయనను భూతమని చెప్పుకుని భయపడ్డారు. అయితే పేతురు తెగించి, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచినట్లు సెలవిమ్మని అడుగుతాడు. ఈ విషయాన్ని మత్తయి మాత్రమే రాశాడు, కానీ మార్కు రాయలేదు. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడుకుడని చెప్పెను అని మాత్రం మార్కు వివరించాడు 50వ వచనంలో. ఈ విషయాన్ని యోహాను కూడా ప్రస్తావిస్తాడు. అయితే ఆయన సముద్రం మీద నడిచి వారిని చేరుకోవలసిన అవసరం ఏం వచ్చింది అని ఆలోచిస్తే, యేసుప్రభు వారు ఎప్పుడు కూడా తండ్రి ఏమి చేయట చూచునో అదే కాని తనంతటి తాను ఏం చేయనేరడు అని యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో అంటారు కదా. అలాగే తండ్రి చేసిన పనినే యేసయ్య కూడా ఇలాగే చేశారు. యోబు పుస్తకం 9వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. యోబు అంటాడు కదా, తండ్రి అయిన దేవుని గురించి, ఆయన ఒక్కడే ఆకాశమండలంను విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు అని. అలాగే యేసుప్రభువారు కూడా ఇక్కడ ఆ సముద్ర తరంగాల మీద నడుచుకుంటూ వచ్చారు. ఆ రాత్రి శిష్యులను పంపివేసి ఒంటరిగా ప్రార్థించిన తర్వాత వారేమో సముద్రం మధ్యలో దోణి నడిపించడంలో కష్టపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన వారి యొద్దకు వచ్చి ఆ దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అని రాయబడింది. ఇదంతా చూసినా కూడా వారి హృదయం కఠినంగానే ఉంది గనక వారు రొట్టెలను గుర్చిన సంగతి కూడా గ్రహించలేదు అని 52వ వచనంలో మార్కు రాస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా హృదయం కఠినంగా ఉంటే ఏ సంగతి కూడా గ్రహించలేరు అని మనకి ఈ విషయాన్ని బట్టి అర్థమవుతుంది. మనమైనా అంతే. మనకు ఒకవేళ హృదయం కఠినంగా ఉంటే ఆయన చేసే ఏ కార్యం కూడా మనకి కనబడదు, గ్రహించలేము. అదే మన హృదయం అర్థం చేసుకుని గ్రహించగలిగే స్థితిలో ఉంటే ప్రతి చిన్న కార్యాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఇంకా తర్వాత 53 నుంచి 56 వచనాలు చూసినట్లయితే, ప్రభువు ఎక్కడుంటే అక్కడికి అనేకులు వచ్చి ఆయనను ముట్టుకుంటే చాలు బాగవుతారని నమ్మిన ప్రతి వారు ఆయన ముట్టుకుని బాగుపడ్డారు. అనేక మంది రోగులను ఆయన బాగు చేసుకుంటూ వచ్చారు. దీనితో 6వ అధ్యాయం ముగించబడింది. అయితే ఈ అధ్యాయం ముగింపులో మనం నేర్చుకోవాల్సిన అంశాలను చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ శిష్యులను బలవంత పెట్టి దోణి ఎక్కించారు ఆ దరికి వెళ్ళమని. వారి మధ్యలో గాలి ఎదురై చాలా కష్టపడుతూ వచ్చారు. కానీ యేసయ్య వారిని మర్చిపోలేదు. ఆయన ఎప్పుడు తన వారి కష్టాన్ని గమనిస్తూనే ఉంటారు.
ఉంటాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య నన్ను మర్చిపోయాడేమో అని చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం, కానీ అది ఎన్నిటికీ ఆయన దగ్గర నుంచి అయితే జరగదు. ఆయన ప్రార్థనలో తండ్రితో ఉన్నా కూడా తన శిష్యులపై ఆయన దృష్టి ఉంది. మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు మనల్ని ఏదో దారికి పంపుతూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా పని మీద మనల్ని ఒక చోటికి పంపినప్పుడు ఆ దారిలో సమస్యలు ఎదురు కాకుండా ఉండవు. మన ప్రయత్నం విఫలమైనట్లుగా మనకు అనిపించవచ్చు, కానీ ఈ వచనాలు మనకు గుర్తు చేస్తున్న సత్యం ఇదే. యేసయ్య మన కష్టాలను గమనిస్తూనే ఉంటాడు, అయితే సరైన సమయంలో ఆయన తప్పకుండా కల్పించుకుంటాడు అన్నది. ఆయన సముద్రపు అలల మీద నడిచి వచ్చాడు అంటే మనకు చెప్పదలిచింది ఏంటంటే, ఏ పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ నేనైతే ఆ పరిస్థితిపై అధికారం కలవాడను అని ప్రభువు మనకు మాటిస్తున్నారు. ఆయన మనతో ఈ విషయాన్ని రూఢిగా తెలుపుతున్నారు. శిష్యులు భయపడినప్పుడు ఆయన పలికిన మాట నేనే, భయపడకుడి అని. అది ఈ రోజు మనతో కూడా ప్రభువు చెప్తూ ఉన్నారు. దేవుని కుమారుడైన యేసయ్య మన జీవిత దోణెను ఎక్కినప్పుడు నిజంగా గాలి అణిచివేయబడుతుంది. సమస్యలు ఇంకా ఉండొచ్చు, కానీ భయం తొలగిపోతుంది, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. అందుకే ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, దేవుడు పంపిన దారిలో కష్టం వచ్చినా మనం వెనక్కి తిరగొద్దు. ఆయన పంపిన చోటకి ఆయనే వస్తాడు. మన దోణె ఎక్కి గాలిని అణిచి సమాధానాన్ని ఇస్తాడు. మన హృదయం కఠినంగా కాకుండా కృతజ్ఞతతో నిండిన హృదయంగా ఉండాలి అనేది ఇంకొక సత్యాన్ని మనకి ఈ వచనాల ద్వారా తెలియజేయబడింది. అప్పుడు ఆయన చేసిన అద్భుతాలను మనం గ్రహించగలం. అప్పుడు మన జీవితం యేసయ్య నామములో ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రభు మన జీవితంలో మీతో ఉంటానని వాగ్దానం చేశారు, భయపడొద్దు అని ప్రభు అంటున్నారంటే ఆయన ఖచ్చితంగా మనతో ఉన్నాడనే అర్థం. కాబట్టి మనం ప్రతి విషయానికి భయపడి కన్ఫ్యూజ్ అయ్యి తికమకతో వెనక్కి తిరిగే పరిస్థితులు మన జీవితంలో ఉండొద్దు, కానీ మనము ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభు ఆయన ప్రతి విషయాన్ని గమనిస్తున్నారన్న సంగతి మనం గమనించాలి. ఆయన శిష్యులు పడుతున్న ఆ కష్టం ఏంటో గుర్తించి నేల మీదైనా నడిచి వచ్చేశారు. ఆయనకు ప్రతిదాని మీద అధికారం ఉంది, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే అన్ని నిమ్మళమైపోతాయి. మన హృదయంలో గొప్ప సమాధానాన్ని ఆయన నెలకొల్పగలుగుతాడు. కాబట్టి ఒక్క మాట మన హృదయంలో నేడు మనం భద్రం చేసుకోవాలి, భయపడకుడి అనే మాట. ఆయన మనతో ఉన్నాడు. ఎంత అలలు ఎత్తుగా వచ్చి మన జీవితం మునిగిపోయేలాగా, మన దోణె మునిగిపోయేలాగా అవి ముంచి వేయడానికి ప్రయత్నం చేసినా కానీ ఆయన మునిగిపోనివ్వడన్న సంగతిని గుర్తుపెట్టుకుందాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మేం వెళ్లే దారుల్లో మేము చాలా సార్లు మాకు ఎదురైన కష్టాన్ని బట్టి కన్ఫ్యూజన్తో అక్కడే ఆగిపోతాము. అలాంటివి మా జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు శిష్యులను ఆదుకున్నట్లుగా మమ్మల్ని కూడా ఆదుకోమని వేడుకుంటూ ఉన్నాం. మా జీవిత ప్రయాణంలో మేము మీ కార్యాలను చూసినప్పుడు గ్రహించలేని దుస్థితిలో మేమెవ్వరం ఉండొద్దు, కానీ కృతజ్ఞత కలిగిన వారమై మీ దగ్గర నుండి పొందుకోవలసిన ప్రతి మేలును పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. భయపడకుండానట్లు మాలో పరిపూర్ణ విశ్వాసాన్ని పుట్టించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.